మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఆదివారం రోజున ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్పై టీమిండియాకు ఇది 6వ విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో అరుంధతి రెడ్డి బౌలింగ్ దెబ్బకు పాకిస్తాన్ బ్యాటర్లు అస్సాం ట్రైనెక్కగా భారత బ్యాటర్స్లో షెఫాలి వర్మ, హర్మన్ ప్రీత్, రోడ్రిగ్స్ సూపర్ బ్యాటింగ్తో కీలక భూమిక పోషించారు. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియాకు ఈ గెలుపు పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ మహిళా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మన బౌలర్లు గ్యాప్ లేకుండా కుమ్మేయడంతో పాకిస్తాన్ జట్టుకు ఏ క్షణం కూడా ఊపిరాడలేదు. టీమిండియా బౌలర్లు సూపర్ బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్కు ఆశించినంత గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఓపెనర్ ఫిరోజా డకౌట్ అవ్వగా వన్ డౌన్ బ్యాటర్ సీద్రా అమీన్ 8 పరుగులకు, 4వ స్థానంలో వచ్చిన సోహెల్ 3 పరుగులకు పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ మినీబా అలీ 17 పరుగులు మాత్రమే చేసి కొద్దిసేపు ప్రతిఘటించి అవుట్ అయింది. మిగిలిన పాకిస్తాన్ బ్యాటర్స్లో నిదాదారు 28 పరుగులు చేయగా మిగతా ఏ బ్యాటర్ కూడా 15 పరుగులు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లు పరుగులు చేయలేక వికెట్లు సమర్పించుకుంటూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పాకిస్తాన్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్తాన్ జట్టు కేవలం 105 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు నష్టపోయింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా ప్రియాంక పాటిల్ 2 వికెట్లు, ఆశా శోభన, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మందన కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ షెఫాలి వర్మ, వన్ డౌన్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 43 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు అనుకుంటున్న తరుణంలో 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అవ్వగా ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్ 23 పరుగుల వద్ద పెవిలియన్ చేరింది. అయితే కీలక సమయంలో 4వ స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎక్కడా తడబడకుండా, ఒత్తిడికి తల వంచకుండా పాకిస్తాన్ బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. దాదాపు టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చిన హర్మన్ ప్రీత్ 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హర్ట్ అయింది. మిగతా బ్యాటర్లలో రిచా ఘోష్ గోల్డెన్ డకౌట్ అవ్వగా దీప్తి వర్మ 7 పరుగులు, సజన 4 పరుగులు చేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. టీమిండియా 4 వికెట్లు నష్టపోయి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.